Dear students, Maths A, Maths 1A, Maths 1A ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూస్తున్నాం మనము. సో మనకు తెలుసు కదా, 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈజీగా మనకు 10 to 20 మార్క్స్ రావచ్చు కొంచెం కష్టపడితే. సో మరి ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రాబోతున్నాయి చూద్దాం ఒకసారి. ఈజీగానే ఉంటాయమ్మా, చాలా చిన్న చిన్నగానే ఉంటాయి. యూ నీడ్ టు ప్రాక్టీస్, ఓకేనా. సో మరి మ్యాథ్స్ 1A ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. అందులో క్వశ్చన్ నెంబర్ 1లో ఏమేమి క్వశ్చన్స్ మనకు రావచ్చు. ఓకే, లెట్ us see. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇది ఆల్రెడీ మన మార్చ్లో అడిగిన క్వశ్చన్. మన మార్చ్లో మన క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏంటి అది? ఇది ఫంక్షన్స్కి వెళ్ళి వస్తుంది. మనకు ఫంక్షన్లకి 2 క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 1 ఫంక్షనే, క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఫంక్షన్స్ నుంచి వస్తుంది. మరి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ దట్? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ అనేది ఒక సెట్, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 0, π/6. మనందరికీ తెలుసు పై అంటే 180 degrees. ఓకేనా? పై అంటే 180 degrees. ఓకేనా? మరి π/6 అంటే 180/6 అని అర్థం. 180/6. 180ని 6 టేబుల్లో 6 1 6 3 18 0 30 అనమాట. π/6 అంటే 30 degrees. సో ఇక్కడ ఇవన్నీ యాంగిల్స్ అనమాట. 0 యాంగిల్, π/6 అంటే 30 degrees, π/4 45 degrees, π/3 60 degrees, π/2 90 degrees. సో ఇట్లా సెట్ ఏలా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ అ సర్జంక్షన్. సర్జంక్షన్ అంటే ఏంటిది? ఆన్ టు ఫంక్షన్. సర్జంక్షన్ అంటే ఏంటిది? ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ మనం చూసాము. ఇది ఏబి సెట్స్ అనుకోండి, ఇది 1 2 3 అనుకోండి, ఇది 4 5. సో ఇట్లా ఉంటాయి ఫంక్షన్స్. సో దిస్ అ ఫంక్షన్. సర్జంక్షన్ అంటే ఏంటంటే వాడు సర్జంక్షన్. ఇక్కడ సర్జంక్షన్ అని ఎందుకు ఇచ్చాడంటే, ఇక్కడ సెట్ బిలా ఏ ఎలిమెంట్ కూడా లెఫ్ట్ ఓవర్ లేదు. అంటే 4 ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ 1. 4 అనేది 1కి ఇమేజ్, 2కి ఇమేజ్. 5 కూడా 3కి ఇమేజ్. అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ కూడా మిగలలేదు. అలాంటి దాన్ని సర్జంక్షన్ అంటాం. అంటే ఇలా ఏది కూడా మిగలొద్దు అని, ఏది కూడా మిగలొద్దు అని, అది సర్జంక్షన్. ఓకేనా? జస్ట్ మీనింగ్ ఆఫ్ సర్జంక్షన్ అంతే, దాంతో మనకి ఏం లేదు. డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. దెన్ ఫైండ్ బి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏ ఇచ్చాడు. ఓకేనా? ఏ ఇచ్చాడు, ఏం ఫైండ్ చేయమంటున్నాడు? బి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఏమి ఇచ్చాడమ్మా? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ ఇచ్చాడు, ఇప్పుడు బి ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తారు సార్ బి? వెరీ సింపుల్. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటూ ఫైండ్ చేస్తారు. మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ గివెన్ రాస్తాం. గివెన్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి సర్జంక్షన్, అది ఫస్ట్ లైన్. ఏ సెట్ ఇచ్చాడు, సెకండ్ లైన్. ఓకేనా? థర్డ్ లైన్ ఏంటిది? ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ కాస్ ఎక్స్. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ బి కదా. బి ఎలా వస్తాయి సార్? బి ఏం లేదు. బి ఈ ఎక్స్ ప్లేస్లు, ఇవన్నీ ఎక్స్ అనమాట, ఎక్స్ వాల్యూస్ ఇవి. ఇది ఫస్ట్ ఎక్స్ వాల్యూ, ఇది సెకండ్ ఎక్స్ వాల్యూ, ఇది థర్డ్ ఎక్స్ వాల్యూ, ఇది 4x వాల్యూ, ఇది 5th ఎక్స్ వాల్యూ. అంటే ఎక్స్ వాల్యూని మనం పెడుతూ ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ కాస్ ఎక్స్. చూడండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ 0 పెడుతున్నాం. ఎక్స్ వాల్యూ ఏం పెడుతున్నాం? 0. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ ఏమవుతుంది? కాస్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కాస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 0 అయితే కాస్ 0, ఎఫ్ ఆఫ్ π/6 అయితే కాస్ π/6, ఎఫ్ ఆఫ్ π/4 అయితే కాస్ π/4, ఎఫ్ ఆఫ్ π/3 అయితే కాస్ π/3, ఎఫ్ ఆఫ్ π/2 అయితే కాస్ π/2. అంతే. ఆ వాల్యూస్ ఫైండ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 అంటే కాస్ 0. కాస్ 0 ఎంతమ్మా? 0. మనకు తెలుసు ట్రిగ్నామెట్రీలో కాస్ 0 0. ఎఫ్ ఆఫ్ π/6 అంటే కాస్ π/6. π/6 అంటే ఏమన్నాం? 30 degrees. కాస్ 30 ఎంత? √3/2. అంతే. ఇది వాల్యూస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. కాస్ 30 ఎంత? √3/2. ఎఫ్ ఆఫ్ π/4 అంటే కాస్ π/4. కాస్ π/4 అంటే కాస్ 45. కాస్ 45 ఎంత? 1/√2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ π/3 అంటే కాస్ π/3. కాస్ π/3 అంటే కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. ఎఫ్ ఆఫ్ π/2 కాస్ π/2. కాస్ π/2 అంటే కాస్ 90. కాస్ 90 వాల్యూ ఎంత? 0. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్లు ఏవైతే ఆన్సర్లు వచ్చాయో అదే బి సెట్. ఫస్ట్ ఆన్సర్ అంటే ఏ విధంగా రాసినాం కాదు, ఫస్ట్ ఇది రాస్తున్నాం. ఫస్ట్ 0. ఓకే, అదే చిన్న 0 తర్వాత 1/2, తర్వాత 1/√2, తర్వాత 1√3/2. ఇవన్నీ ఇవే వాల్యూస్. 0 1/2 1/√2 √3/2 1. సో దిస్ ఈజ్ అవర్ బి సెట్. సో ఇలా మనం బి ఫైండ్ చేస్తాం. ఇది మొన్న మార్క్స్లో అడిగిండు. ఇదే విధంగా అలాంటి క్వశ్చనే ఇది సెకండ్ క్వశ్చన్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ సేమ్ టైప్. వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనం మిగతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 -1 0 1 2. ఓకేనా? ఎలాగైతే ఇవి 0 π/6 అంటే ఇప్పుడు -2 -1 0 1 2 ఇచ్చాడు.
అండ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏంటిదట సర్ జంక్షన్. ఇంతకుముందు క్వశ్చన్ లాగానే సర్ జంక్షన్. డిఫైన్డ్ బై ఎలా డిఫైన్ చేశాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. అంతకుముందు కాస్ ఎక్స్ అన్నాడు, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా. దెన్ ఫైండ్ బి, మళ్ళీ ఏమంటున్నాడు ఫైండ్ బి. బి ఎలా ఫైండ్ చేస్తాము, ఈ ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ -2 పెట్టాలి, తర్వాత -1 పెట్టాలి, తర్వాత 0 పెట్టాలి, తర్వాత 1 పెట్టాలి, తర్వాత 2 పెట్టాలి, ఆన్సర్లు వస్తాయి. అదే మన ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మన స్టెప్స్ ఏంటి, గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి సర్ జంక్షన్ ఫస్ట్ స్టెప్ అది. ఏ ఇచ్చాడు -2 -1 0 1 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చాడు, ఏమిచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కదా. ఇప్పుడు ఏం చేయాలి మనము, వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ఏం పెట్టాలి ఇక్కడ చూడండి -2 అంటే ఎఫ్ ఆఫ్ -2. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. మరి ఎఫ్ ఆఫ్ -2 అంటే ఎక్స్ ప్లస్లో ఏం పెడుతున్నాం -2. సో ఇక్కడ ఏమవుతుంది -2 స్క్వేర్, ఇదేమవుతుంది ప్లస్ ఆఫ్ -2, ఇది ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్లో -2 పెడుతున్నాం. -2 స్క్వేర్ ఎంతమ్మా, -2ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, -2ని స్క్వేర్ చేస్తే 4 కదా, పాజిటివ్నే. ఎప్పుడు స్క్వేర్ ఉంటే పాజిటివ్నే. నెక్స్ట్ ప్లస్ ఆఫ్ -2 అంటే -2 అన్నట్టే. ప్లస్ ఆఫ్ -2 అంటే ఒక్క మైనస్ ఉంటే మైనస్ ఆన్సర్, 2 మైనస్ ఉంటే ప్లస్ కదా, -2 ఇది ప్లస్ 1. ఏమవుతుంది ఇప్పుడు 4 + 1 5, 5లోకి వెళ్ళి 2 పోతే 3. సో ఇది ఫస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ -2 యొక్క వాల్యూ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -1 అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే -1 స్క్వేర్, -1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ -1 ప్లస్ 1. -1 స్క్వేర్ అంటే 1 అమ్మా, ప్లస్ ఆఫ్ -1 అంటే మళ్ళీ -1, ఇది ప్లస్ 1 కదా. ప్లస్ 1 -1 క్యాన్సల్, ఏ మిగిలింది అంటే ఇది 1. సో వన్ ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఎట్లా పెడుతున్నాం సార్, ఇక్కడ ఇచ్చాడు వాడే ఇచ్చాడు, -2 పెట్టమంటున్నాడు, -1 పెట్టమంటున్నాడు, 0 పెట్టమంటున్నాడు, 1 పెట్టమంటున్నాడు, 2 పెట్టమంటున్నాడు. సో అట్లా పెడుతున్నాం మనం. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది, 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1. 0 స్క్వేర్ 0 అంటే ఏం మిగిలింది 1. దీని ఆన్సర్ ఎంత, ఇది 0నే ఇది 0నే ఇది 1, ఆన్సర్ 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుందమ్మా, 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1, 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1, 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 1 ప్లస్ 1 3. ఓకేనా. అలానే లాస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 2 ఏమవుతుంది, ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి 2 పెట్టాలి, 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1, 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7. ఓకేనా. రైట్. ఇప్పుడు మన బీ సెట్ ఏమవుతుంది, ఇక్కడ చూస్తే మనకు ఆన్సర్లు వచ్చినాయి కదా, ఆన్సర్లే బి, కానీ ఇక్కడ కొన్ని ఆన్సర్లు రిపీట్ అయినాయి. ఎప్పుడైనా సెట్ రాసేటప్పుడు రిపీట్ రాయద్దు, ఒకటేసారి రాయాలి. చూడండి 1 1 రిపీట్ కానీ 1 రాస్తాం, 3 3 రిపీట్ కానీ 3 రాస్తాం, 7 ఒకటే ఉంది కాబట్టి ఒకటే. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ బీ సెట్. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ బీ సెట్. రైట్. ఓకే. నౌ లెట్ us see థర్డ్ క్వశ్చన్. ఇందులో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, జీ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఆర్ డిఫైన్డ్ బై, అంటే 2 ఫంక్షన్లు, ఎఫ్ యొక్క ఫంక్షన్, జీ యొక్క ఫంక్షన్. ఎఫ్ ఫంక్షన్ ఏంటిదమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 1, అండ్ జీ ఫంక్షన్ ఏంటిదట ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. దెన్ ఫైండ్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 ఏంటి సార్, ఇది చూద్దాం. ఏమంటాడు ఇక్కడ, దీన్ని ఏమంటాం, 0 ఉంది కదా, దీన్ని సర్కిల్ అని పిలుస్తాం మనం. సర్కిల్ కూడా 0లానే ఉంటుంది కదా, సర్కిల్ కూడా 0లానే ఉంటుంది. సో ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 ఫైండ్ చేయమంటున్నాడు. ఓకేనా. వెరీ సింపుల్ ప్రాబ్లం. చూడండి ఒకసారి. ఫస్ట్ మనం గివెన్ రాస్తాం. గివెన్ ఏమి ఇచ్చాడు, ఎప్పుడైనా కూడా మీకు ఇక్కడ క్వశ్చన్లో ఏం అర్థమైతే అది రాయండి, అదే గివెన్ అంటే. క్వశ్చన్లో ఏం అర్థమైతే అదే గివెన్. సో గివెన్ ఏంటిది, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, జీ ఫ్రమ్ ఆర్ టు ఆర్, అవి 2 ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 3x - 1, జీ ఆఫ్ ఎక్స్ ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, అది ఇచ్చాడు కదా. రైట్. ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటారు మనల్ని, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2. ఇది ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 అంటున్నాడు కదా. దీన్ని ఎలా ఫైండ్ చేస్తారు సార్, ఏం లేదు, ఇది కాంపోజిట్ ఫంక్షన్. దీన్ని ఇలా ఎలా రాస్తుంటే సర్కిల్ తీసేస్తామమ్మా, సర్కిల్ తీసేసి ఆఫ్ అంటాం అంతే. సర్కిల్ తీసి ఆఫ్ పెట్టేసి జీ ఆఫ్ 2 అంటున్నాం అంతే. ఇక్కడ ఏం లేదు, ఇదన్నా ఒకటే ఇదన్నా సేమే. సర్కిల్ ఏమంటాం, ఆఫ్. సర్కిల్ ఏమవుతుందమ్మా, ఆఫ్. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2. సో అదే రాస్తాం ఇక్కడ చూడండి, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 ఏం రాస్తున్నాం, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2. ఓకేనా. మరి ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 అంటే ఏంటి సార్ అంటే, చూడండి ఫస్ట్ బయటిది మనం మూసేయాలమ్మా, బయటిది మూసేయాలి. ఇట్లా లోపల ఏమనిపిస్తుంది, మనం లోపల జీ ఆఫ్ 2 ఏమనిపిస్తుంది, జీ ఆఫ్ 2. జీ ఆఫ్ 2 అంటే ఏంది, యాక్చువల్గా జీ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చింది మనకు, జీ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి, జీ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కదా. సో ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు మనకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. జీ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. మరి ఏం ఫైన్ చేయమంటున్నాడు, జీ ఆఫ్ 2. జీ ఆఫ్ 2 అంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టమంటున్నాడు, 2. సో ఇదేమవుతుంది అప్పుడు, 2 స్క్వేర్, ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాలి, ఎక్స్ ప్లేస్లో 2, 2 స్క్వేర్ ప్లస్ 1,
2 స్క్వేర్ ప్లస్ 1 ఎంతమ్మా? 2 స్క్వేర్ ఏమో 4, 4 ప్లస్ 1 ఎంత? 5. అంటే g(2) వాల్యూ ఏమైంది? 5 అయింది. ఇక్కడ అదే చేసాం చూడండి. g(2) అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎఫ్ ఇస్తున్నాం మనము. g(2) అంటే ఇక్కడ 2 పెడతాం. 2 స్క్వేర్ ప్లస్ 1 కదా, 2 స్క్వేర్ ప్లస్ 1 ఏమవుతుంది? 5. సో ఇది ఏమవుతుంది? f(5) అయింది ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు g అనేవాడు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాల్యూ వచ్చింది, g(2) వాల్యూ 5. ఇప్పుడు f(5) ఫైండ్ చేయాలి మనం. ఇప్పుడు f(5) ఇప్పుడు చూడండి, f(x) ఏమి ఇచ్చారు మనకు? 3x మైనస్ 1, 3x మైనస్ 1, ఇది f(x) వాల్యూ. 3x మైనస్ 1. ఇప్పుడు ఏం వాల్యూ ఏం ఫైండ్ చేయాలి? f(5) ఫైండ్ చేయాలి. f(5) అంటే x ప్లేస్లో 5 పెట్టాలి అంతే. x ప్లేస్లో 5 పెడితే ఏమవుతుంది? చూడండి, 3x అంటే 3 × 5, ఎందుకంటే x ప్లేస్ మనం ఏం పెడుతున్నాం? 5. సో 3 × 5 మైనస్ 1, 3 × 5 మైనస్ 1, 3 5 ఎంత? 15, 15లోకి వెళ్ళి 1 పోతే 14. సో ఇదే మన ఎఫ్ సర్కిల్ g(2). వెరీ సింపుల్. ఎఫ్ సర్కిల్ g(2). వెరీ సింపుల్ 2 మార్క్స్ క్వశ్చన్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థర్డ్ వన్ ఆల్సో. ఓకేనా? రైట్, మనం ఫోర్త్ వన్కి వెళ్దాం. ఫోర్త్ వన్ చాలా సింపుల్ అమ్మ. ఫోర్త్ వన్ ఎంత చాలా సింపుల్. ఇది యాక్చువల్గా 4 మార్క్స్ కింద కూడా అడిగారు మొన్న, కానీ మనం కొంచెం దాన్ని అర్థం చేసుకోలేకపోయాం. చాలా సింపుల్. చూడండి, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ అంటే ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఫంక్షన్ ఏంటంటే ఇలా అయ్యవచ్చు. చూడండి, f(= 3x - 1) ఇలా అయ్యవచ్చు, లేదా ఇట్లా ఆర్డర్ పేర్లో కూడా ఇస్తుంటాడు, ఇట్లా పాయింట్లలో ఇస్తుంటాడు. ఓకేనా? చూడండి, క్వశ్చన్ చూడండి ఇక్కడ. f ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2, -3, 3, -1. ఓకేనా? దెన్ ఏం ఫైండ్ చేయమంటున్నామా? 2f(2). ఏం ఫైండ్ చేయమంటున్నాడు? 2f(2). ఓకేనా? ఇది ఎంత ఈజీ అంటే అమ్మ, ఇంత ఈజీ సార్, అరే మేము అనవసరంగా 7 మార్క్స్ వదిలిపెట్టుకున్నామే అన్నట్టు మీకు అనిపిస్తుంది. చూడండి. ఓకే, సో ఏం ఫైండ్ చేయమంటున్నామో? 2f(2). ఓకేనా? మరి ఎలా ఫైండ్ చేస్తారు సార్? చూడండి, ఇక్కడ ఫస్ట్ గివెన్ ఏమిచ్చాడు? గివెన్ f ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2, -3, 3, -1. ఓకేనా? రైట్, f ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2, -3, 3, -1. ఏం ఫైండ్ చేయమంటారు మనల్ని? 2f(2). ఇప్పుడు మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, చూడండి ఒకసారి. ఇంత ఈజీయా సార్? చూడండి, ఇక్కడ ఏం లేదమ్మా, ఎఫ్ ఇచ్చాడు మనకు. ఎఫ్ ఏమి ఇచ్చాడు? 1, 2, 2, -3, 3, -1. అంతేనా? రైట్, 3, -1. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటారు మనల్ని? 2f ఫైండ్ చేయమంటున్నాడు కదా, 2f ఫైండ్ చేయమంటాడు. సో 2f ఫైండ్ చేయమన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఎంత ఈజీ ఆన్సర్ చెప్తాను. ఏమడినా కూడా 2f అడిగినా కూడా నెక్స్ట్ మనం ఏమన్నాడు? f(2) అన్నాడు కదా, f(2) అన్నాడు. సో f(2) అన్నప్పుడు కూడా చూడండి ఏం చేయాలో. ఒక్కొక్క లైన్ ఆన్సర్ ఇది, దీనికి ఒక మార్క్, దీనికి ఒక మార్క్. ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవి ఉన్నది చూసారా, ఫస్ట్ వాల్యూస్ అవి రాస్తామమ్మ. అంటే 1, ఇది డాష్ చెప్తాను, ఈ డాష్ ఎలా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ 2, చూడండి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, ఇది 2, డాష్. ఓకే, అలానే ఇది 3, డాష్. రైట్, మరి f(2) కూడా చూడండి, 1, ఇది ఫైండ్ చేస్తాం, 2, ఇది ఫైండ్ చేయాలి, 3, ఇది ఫైండ్ చేయాలి. ఏంటి సార్ ఆన్సర్? అంటే ఇవే మనం ఫస్ట్ వాల్యూస్ ఉన్నాయి సార్, అవే రాస్తాం మనం. f(2) అయినా 2f అయినా f(2) అయినా. ఓకేనా? మరి ఇప్పుడు ఈ ఆన్సర్ ఎలా వస్తుంది సార్? ఈ ఆన్సర్ ఏం లేదమ్మా. ఇప్పుడు ఏమన్నాడు? 2f అన్నాడు. 2f అంటే ఇప్పుడు ఈ సెకండ్ వాల్యూస్ ఉన్నాయి కదా, దాని డబుల్. 2 అంటే డబుల్ చేయమని. 2f అంటే డబుల్. 2కి డబుల్ ఎంత? 4. -3కి డబుల్ ఎంత? -6. -1కి డబుల్ ఎంత? -2. అంతే ఆన్సర్, డబుల్. ఇక 2f అంటే ఏంటి? డబుల్. అంటే 2f అంటే డబులే కదా. 2 అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2, 2s 4, 2 × -3 -6, 2 × -1 -2. అదే 2f అంటే. మరి f(2) అంటే ఏంటి సార్? f(2) అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఉంది సార్, 2 ఉంది, దాని యొక్క స్క్వేర్ చేయాలి. స్క్వేర్ అంటే దాంతోనే మల్టిప్లై చేయాలి. 2 ఉంది, 2, 2s ఎంత? 4. -3 ఉంది, -3 × -3, -3 × స్క్వేర్ అంటే ఏంటిది? దాన్నే మల్టిప్లై చేయాలి. -3 × -3 ఏమవుతుందమ్మా? +9, ఎందుకంటే -(-) ప్లస్ కాబట్టి. -1 యొక్క స్క్వేర్, -1 × -1 1. సో ఇది మన ఆన్సర్. అదే ఇక్కడ మనం రాసాము, అదే ఇక్కడ రాసింది. అర్థమైంది అనుకుంటాను. ఏం లేదమ్మా, ఇక్కడ ఎఫ్ వచ్చింది 1, 2, 3 అదే రాస్తాం. కాకపోతే ఈ ఆన్సర్లు ఈ రెండో ఆన్సర్ ఎలా వస్తాయంటే దీన్ని బట్టి. 2f అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2, 2s 4, 2 × -3 -6, 2 × -1 -2. f(2) అంటే ఈ రెండో వాల్యూని స్క్వేర్ చేయాలి, దాంతో మల్టిప్లై చేయాలి. 2, 2s 4, -3 × -3 9, -1 × -1 1. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ నెంబర్ 4 ఉంటుందమ్మా. ఓకేనా? అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఒక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ f from Q to Q is defined by
ఒక ఫంక్షన్ ఇచ్చాడు మనకు ఎఫ్ ఫ్రమ్ క్యూ టు క్యూ అంటే రేషనల్ నెంబర్ టు రేషనల్ నెంబర్. ఓకేనా, ఈజ్ డిఫైన్డ్ బై ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాడు. ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్. ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ చేయమంటున్నాడు. ఏం ఫైండ్ చేయమంటాడు అమ్మా? ఇన్వర్స్ ఫైండ్ చేయమంటున్నాడు. ఈజీనే ఇది కూడా, చాలా ఈజీ క్వశ్చన్. ఇన్వర్స్ అనగానే భయపడొద్దు, చాలా ఈజీ. చెప్తాను చూడండి. గివెన్ ఎఫ్ ఫ్రమ్ క్యూ టు క్యూ ఇచ్చాడు, ఫంక్షన్ ఇచ్చాడు. ఈ 2 స్టెప్లు అయితే క్వశ్చన్లోనే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఫైండ్ చేయాలి సార్? ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఫైండ్ చేయాలి? సింపుల్గా చెప్తాను ఈ ప్రాబ్లం. ఓకేనా, సింపుల్గా చూడండి. ఎలా ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు సార్? చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకు? 5x + 4 కదా. ఇన్వర్స్ ఫంక్షన్కి ఏం చేస్తామంటే దీన్ని మనం వై అనుకుంటాం. లెట్ us థింక్ దిస్ ఇస్ వై. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని దేంతో మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా 2గా ఉన్నది కదా, దీన్ని ఒక ఫంక్షన్ వైగా రాసుకుంటాం. వైగా అంటే ఇప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు ఇదేమవుతుంది అంటే y = 5x + 4గా మనం తీసుకుంటున్నాం. ఓకేనా, y = fx + 4 అంతే. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన పెట్టేసి y = fx + 4. ఓకేనా, ఈ ఇన్వర్స్ ఫంక్షన్కి ఏం చేస్తామంటే ఇప్పుడు ఎలాగో మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది? y = 5x + 4 కదా. ఇన్వర్స్ ఫంక్షన్కి x = రాసుకోవాలి, ఎక్స్గా మనం మార్చుకోవాలి, అదే ఇన్వర్స్ ఫంక్షన్. ఓకేనా, y = 5x + 4 ఏమో ఇచ్చిన ఫంక్షన్. ఇన్వర్స్ అన్నప్పుడు x = రాసుకోవాలి. ఎట్లా సార్? x చూడండి, ఒకటే స్టెప్ చెప్తున్నాను నేను ఆన్సర్. ఒకటే స్టెప్. ఇగో మనకు x కావాలి కదా, ఫస్ట్ 5x ముయ్యండి అమ్మ. 5x ముయ్యండి. ఏమవుపిస్తుంది మనకు? y = 4 కదా. ఈ 4 ఇటు వస్తే ఏమవుతుంది అంటే 4 ఇటు పంపాలన్నమాట. అంటే ఇక్కడ y ఉన్నాడు, ఆల్రెడీ y ఉన్నాడు. ఈ 4 ఇటు పంపితే ఏమవుతుంది? -4 అవుతాడు. ఓకేనా, ఈ +4 ఉంది, -4 అవుతుంది అనమాట. ఓకేనా, తర్వాత x కన్నా ముందు ఎవరున్నాడు? 5/5 అవుతాడు అంతే. ఇది x వాల్యూ అనమాట. y = 5x + 4 అయితే x ఏమవుతుంది? y - 4/5 అవుతుంది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ ఏమైంది సార్? ఏది మరి అంటే ఇక్కడ x వాల్యూ అంటే ఎవడమ్మా? చూడండి, ఇక్కడ ఈ 2 చూడండి. y = f ఆఫ్ x కదా. మన y అంటే ఎవడు? యాక్చువల్గా f ఆఫ్ ఎక్సే. y అంటే ఎవడు? f ఆఫ్ x. మరి ఇళ్ళకి వెళ్ళి మనకి x కావాలనుకోండి, ఇప్పుడు ఇట్లా x మూసాను అనుకోండి, ఈ f ఇటు వస్తే f ఇన్వర్స్ అయినట్టు అనమాట. అంటే x = ఏం రాయొచ్చు మనం? f ఇన్వర్స్ y అమ్మ. ఎక్స్ని దేంతో రిప్లేస్ చేయొచ్చు మనం? ఎక్స్ని f ఇన్వర్స్ y. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్ అంటే ఏంటిది? ఎఫ్ ఇన్వర్స్ వై. సో ఎఫ్ ఇన్వర్స్ వై = y - 4/5. ఎఫ్ ఇన్వర్స్ వచ్చిన ఆన్సర్ ఎవరు? ఎఫ్ ఇన్వర్స్. ఇది ఎఫ్ ఇన్వర్స్ వై అనమాట. ఇది ఎఫ్ ఇన్వర్స్ వై. సో ఎఫ్ ఇన్వర్స్ వై = y - 4. పర్టికులర్గా మనకి వైని ఎక్స్తో రీప్లేస్ చేసామనుకోండి, అంటే వైని ఎక్స్తో రాస్తే ఇది ఏమవుతుంది? x - 4/5. సో దిస్ ఈజ్ అవర్ ఎఫ్ ఇన్వర్స్. ఇది ఎఫ్ ఇన్వర్స్ అమ్మ. ఇలా ఫైండ్ చేస్తాం ఇన్వర్స్ని. ఓకేనా, చూడండి ఇక్కడ అదే రాశాను. ఇక్కడ మనం చేసింది అదే. సో లెట్ y = f ఆఫ్ ఎక్స్ని y అనుకుంటున్నాం. ఇది ఏమిచ్చాడు? 5x + 4. మనం ఏం తీసుకుంటున్నాం? ఈ ఎఫ్ను మూసేస్తున్నాం. అప్పుడు మనకేం అవుపిస్తుంది? y = 5x + 4. మీకు అవుపడేది ఏంటిదమ్మా? y = 5x + 4 అవుపిస్తుంది కదా. సో y = 5x + 4. మరి x వాల్యూ ఏం చెప్పాను ఇంతకుముందు? x ఎట్లా వస్తుందట? x రావడానికి ఏం చేస్తామమ్మా? ఇట్లా మూసేస్తాం. ముయ్యగానే మీకు ఎవరు ఒప్పిస్తాను? y = 4 ఒప్పిస్తాడు. ఈ 4ని ఇటు షిఫ్ట్ చేసినాం అనుకోండి, y - 4 అవుతుంది కదా. y - 4. మళ్ళీ 5 ఎక్కడికి వచ్చింది సార్ అంటే x కన్నా ముందు ఏముంది? 5. అట్లా. ఓకేనా, సో దిస్ ఇస్ x = y - 4/5. x అంటే ఎవడమ్మా? ఎఫ్ ఇన్వర్స్ y. x అంటే ఎవడు? ఎఫ్ ఇన్వర్స్ y. ఎక్స్ని మనం ఎఫ్ ఇన్వర్స్ y కూడా రాయొచ్చు. సో ఎఫ్ ఇన్వర్స్ y = y - 4/5. పర్టికులర్గా వైని దేంతో రీప్లేస్ చేస్తున్నాం? సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎక్స్తోని. y ప్లేస్లో x పెడుతున్నాం. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x = ఏమవుతుంది? x - 4/5. సో దిస్ ఈజ్ వాట్ అవర్ 5th question. So please practice these 5 questions, very important. You may get 2 marks.